ఒకప్పుడు పిల్లలు వేరు, ఇప్పటి పిల్లలు వేరు. ఒకప్పుడు మనకు టీచర్ ఏం చెప్తే అదే వినేవాళ్ళం. ఏం రాయమంటే అదే రాసేవాళ్ళం. అప్పట్లో చెప్పింది వినకపోతే కర్రలు విరిగిపోయేవి. కానీ ఇప్పటి పిల్లలు అలా కాదోండయ్. టీచర్ చెప్పిన మాట వినడానికి పోయి వాళ్ళ మాటలే టీచర్ వినే పరిస్థితి వచ్చింది. తర్వాత గీత వచ్చింది మంచి తర్వాత కొద్దిగా కింద ఒకటి పైన ఒక గీత ఒకటి మంచి చిన్న చిన్న రాసి ఇచ్చి కొద్ది ప్లేస్ నుంచి నాకు రాస్తా చూసుకుంటా. అర్థమైందా? ఇవ్వబోతే టీచర్ విన్నారా సరే, లేదంటే వాళ్ళకి చుక్కలే. చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఎలా భరిస్తున్నారో తెలియదు, కానీ టీచర్ మాత్రం వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయోమయం. అటు గట్టిగా మందలిద్దామంటే చిన్న పిల్లలు భయపడతారు, కొడదామా అంటే చిన్న పిల్లలు నొప్పి పుడుతుంది. అయినా సరే ఏదో ఒక భయం చెప్తామా అంటే ఇంట్లో పేరెంట్స్ మా పిల్లల మీద దాడి చేసేస్తున్నారు అంటూ స్కూల్ దగ్గర గగ్గోలు చేస్తున్నారు. సో ఫైనల్ గా మాత్రం ఈ తరం పిల్లల తెలివితేటలు ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. వాళ్ళని భరించడానికి ఏ తరం టీచర్స్ రావాలో ఏంటో. రాసియా నేను రాసుకో చూసి బోర్డు మీద రాసింది ఎందుకు చూసి రాయడానికి. చూసి రాయడానికి అందరు బోర్డు మీద చూసి రాయట్లేదా? చెప్పు. బెల్లు కాలేదు, బెల్లు అయినాక పంపిస్తా. నువ్వు రాస్తే పంపిస్తా. నువ్వు బోర్డు మీద రాసాను కదా. యు సీ అండ్ రైట్. Look at the board, see and write. What open? Tell me. Right, go. Say. You write. No, you have to write. Look at the board and write. Already I wrote on the board. అలా టీచర్ కి చుక్కలు చూపించే బుడ్డోడి స్టోరీ ఇది. ఇది ఆ బుడ్డోడి మాటలకు నవ్వుకోవాలో, వాడి వల్ల ఆ టీచర్ పడుతున్న కష్టాలు చూసి అయ్యో టీచర్ అనాలో అర్థం కావట్లేదు. నేను బోర్డు మీద రాశాను. స్లేట్ మీద నువ్వు రాయాలి, నేను కాదు. ఎక్కడ రాసా? రాయలేదు కరెక్ట్ గా. రాంగ్ రాసావు కదా, నీ తప్పులు రాసావు. నా ఇట్లా కరెక్ట్ రాసాను నేను బోర్డు మీద. సి ఆన్సర్. ఏ మీన్స్ ఆన్సర్ అని. ఏ అంటే ఆన్సర్. No, I won't write.